జై శ్రీకృష్ణ. మనలో చాలామందికి పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలో అనే సందేహం ఉంటుంది కదండి. దానికోసమే ఈ వీడియో అండి. తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పూజ గదినైనా, దేవుడి మందిరాన్నైనా, దేవుని పటాలనైనా, అలాగే విగ్రహాలనైనా అమావాస్య నాడు చేసుకోవాలండి. ప్రతి నెల మనకి అమావాస్య వస్తుంది కదండి. ఆ అమావాస్య నాడు శుభ్రం చేసుకోవాలి. అమావాస్య నాడు కుదరని పక్షంలో మంగళ, శుక్రవారాలు కాకుండా చేసుకోవాలి. మొన్న వైశాఖ అమావాస్య నాడు నేను నా పూజ గదిని శుభ్రం చేసుకున్నానండి. దేవుడి మందిరంలో వరిపిండితోటి ముగ్గు వేసి అలంకరించానండి. అలాగే దేవుని పటాలను, విగ్రహాలను శుభ్రంగా కడిగి వాటిని గంధము, కుంకుమ బొట్లతో అలంకరించుకుని ధూప దీప నైవేద్యాలతో పూజ చేసుకున్నానండి.